చెగువీరా బొమ్మలను తన క్యాంపెయినింగ్ వాహనాల మీద సైతం ముద్రించి ఏదో కార్మిక వర్గాల కోసం, అణగారిన వర్గాల కోసం, కమ్యూనిస్టు భావజాలంతో ముందుకు నడుస్తున్నట్లుగా కమ్యూనిస్టు పార్టీలతోనూ బీఎస్పీతోనూ పొత్తు పెట్టుకుని ఎన్నికల్లోకి ముందుకెళ్లినటువంటి వైనాన్ని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ తర్వాత అధికారమే పరమావధిగా భారతీయ జనతా పార్టీ కనుసన్నల్లో కూటమిలో భాగస్వామి అయి తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచిన వైనాన్ని కూడా రాశారు. ఏదైతే తిరుమల లడ్డు అడల్ట్రేషన్, దాంట్లో ఏదో కల్తీ జరిగిందన్నటువంటి అంశానికి అధికమైనటువంటి ప్రాధాన్యత ఇస్తూ ప్రాయశ్చిత్త దీక్ష చేయటం, ప్రాయశ్చిత్త దీక్ష అనేటటువంటి అంశాన్ని కూడా ఆ పత్రిక రాసింది. అంటే తాను చెగువీరా కాదు, ఏం కాదు, సనాతనవాదిని. ఆ సనాతనవాదిగా కూడా భారతీయ జనతా పార్టీ అతన్ని ద ఫేస్ ఆఫ్ సౌత్ ఇండియాగా వాడుకుంటుంది. ద ఫేస్ ఆఫ్ సనాతన్ ఆఫ్ సౌత్ ఇండియా అని చాలా స్పష్టంగా పత్రిక రాసింది. ఆ విధంగా అతన్ని వాడుకుంటూ అతనిని దక్షిణాది రాష్ట్రాల్లో సనాతన ప్రచారం కోసం స్టార్ క్యాంపెయినర్ గా కూడా వాడుకుంటుంది. దానికోసమే కేరళ, తమిళనాడు లాంటి రాష్ట్రాల చుట్టూ తిప్పుతా ఉందని కూడా పత్రిక రాసింది. అదేవిధంగా ఆ పత్రిక రాసినటువంటి మరో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, కేవలం స్టాలిన్ లాంటి ముఖ్యమంత్రులను విమర్శించడమే కాదు, ప్రఖ్యాత జర్నలిస్ట్ అనే కన్నా ఆవిడని చరిత్రకారిణి అనాల. చరిత్రకారుణుల్లో ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రతిష్టలు ఉన్నటువంటి వ్యక్తి ఆవిడ, రోహిలా థాపర్. ఆ రోహిలా థాపర్కి ఆవిడని విమర్శించడానికి కూడా ఈయన వెనకాళ్ళ. ఆవిడని సైతం విమర్శించాడు. నా ఇంట్లో నా బిడ్డ క్రిస్టియన్ అన్న నోటితోనే ఎవరైనా సరే సనాతన ధర్మాన్ని గురించి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని సహించేది లేదు అనే విధంగా ఇతను మాట్లాడినటువంటి వైనాన్ని, రంగులు మార్చేటటువంటి విధానాన్ని, ఇవన్నీ కూడా కేవలం అధికార యావతోటి, అధికార పిచ్చతోటి మాత్రమే అని ఆ పత్రిక రాసింది. దీనికి మనం ఆంధ్రప్రదేశ్లో జరిగేటటువంటి విషయాలను కొన్ని మనం కానీ జోడిస్తే, ఈయన అధికారంలోకి రాకముందు వారసత్వానికి వ్యతిరేకం అన్నాడు. ఇప్పటికి కూడా హల్చల్ చేస్తున్నాయి ఆయన వీడియోలు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కొడుకు కాకపోతే ముఖ్యమంత్రి అయ్యేవాడేనా, నేను కానిస్టేబుల్ కొడుకుగా రాజకీయాల్లోకి వచ్చానని చెప్పుకున్నాడు. అది అధికారం రాకముందు మాట. అధికారం వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు ఆయన? అధికారం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆయనకు తొలిసారిగా 3 మంత్రివర్గ బెర్తులు కేటాయిస్తే, 3ల్లో 1 తనకి చంద్రబాబు నాయుడికి మధ్య వారధిగా నిలిచేటటువంటి వ్యక్తి, తనకు రాజకీయ భవిష్యత్తును ప్రసాదించినటువంటి వ్యక్తి, రాజకీయంగా ఎమ్మెల్యేగా గెలవటానికి అవకాశం కల్పించినటువంటి వ్యక్తి నాదెండ్ల మనోహర్కి మంత్రి పదవి ఇచ్చేశాడు. మిగిలిన 2 మంత్రి పదవులు
ఈయన ఒకటి తీసుకున్నాడు, ఉప ముఖ్యమంత్రి హోదా కూడా కలుపుకొని కందుల దుర్గేష్ అని మరో కాపు సామాజిక వర్గానికి ఇచ్చాడు. తర్వాత ఆయన అన్న నాగబాబుని కూడా మంత్రిని చేస్తామనే మాటని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేత లేఖలో రాయించాడు. దానిలో భాగంగా అందరికన్నా ముందుగా ఎక్కడ వాళ్ళ అన్నగారి పేరును పక్కన పెడతారేమో, ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికల్లో భిన్న కథనాలు వచ్చినాయి. పవన్ కళ్యాణ్ గారే మా అన్నగారికి ఎమ్మెల్సీ పదవి వద్దన్నారన్నట్టుగా వార్తలు వచ్చినాయి అనేదాన్ని గమనించి పొత్తు ధర్మాన్ని కూడా పక్కన పెట్టేసి, పొత్తు ధర్మం అనే మాటను ఎందుకు వాడుతున్నానంటే, కూటమిలో ఇప్పుడు కూటమి వాళ్ళు ఏం చేశారు, జనసేనకు ఒకటి, బీజేపీకి ఒకటి, టీడీపీకి ఒకటి ఇచ్చారు. 5 స్థానాలని ఒకే రోజు కూటమి ప్రకటించాలి. అలా కాకుండా అక్కడేదో తేడా జరుగుతుందని ఆయన ముందుగానే వెళ్లి అనౌన్స్మెంట్ చేసేసి మరి వెళ్లి నామినేషన్ వేసేయటం కూడా జరిగింది. అంటే తన కోసము, తన అధికార యావ కోసం, అధికారం కోసం, తన కుటుంబం కోసం మాత్రమే పని. ఒకప్పుడేమో వారసత్వ రాజకీయాలు నాకు అసహ్యం, ఒక ఆటో డ్రైవర్ ఎమ్మెల్యే అయితే నేను సంతోషిస్తానని చెప్పాడు. ఒక దళితుడు నాయకుడైతే సంతోషిస్తానని చెప్పాడు. ఒక బడుగు బలహీన వర్గాల వాడు నాయకత్వం వహిస్తే నేను సంతోషిస్తానన్నాడు. కానీ ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం తాను ఉప ముఖ్యమంత్రి, తన అన్నకి ఎమ్మెల్సీ ఇచ్చి మరీ మళ్లీ మంత్రి పదవి, తనకు అవకాశం ఉన్నటువంటి పదవులన్నీ కూడా మిగతా ఏ సామాజిక వర్గంతో కూడా మాకు పని లేదు, నేను నా కుటుంబం బాగుంటే చాలు అనే విధంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చేసుకున్నారో, ఇది ప్రజాస్వామ్యంలో హర్షించదగినటువంటి పరిణామం కాదు. భవిష్యత్తులో జనసేన పార్టీ యొక్క రాజకీయ మనుగడని ప్రశ్నార్థకం చేస్తుంది. రాజకీయ ప్రయాణంలో ఆ యొక్క జనసేన అనేటటువంటి ఓడని ముంచేసేటటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే మిగతా వర్గాలన్నీ కలిస్తేనే, అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాలు కలిస్తేనే రాజకీయ పార్టీ నిలబడేది. అలా కాకుండా అధికారం రాకముందు చేగువీర మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబమేరా జీవితం అనే విధంగా ఉన్నటువంటి విధానాన్ని ప్రజాస్వామ్యం